హాయ్ వివర్స్, ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామవరం మండలం మాచినపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పలు సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు. ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు వైల శ్రీనివాసరెడ్డి. నేను యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణ పేదల సంఘం ప్రధాన కార్యదర్శి. కాంగ్రెస్ ప్రభుత్వము విడుదలకు 3000 ఇండ్ల చొప్పున అందరికీ ఇండ్లు ఇస్తానని చెప్తున్నటువంటి అధికారాలు ఈ ప్రజానాయకులు ఖమ్మం జిల్లాలో గ్రామీణ పేదలు దాదాపుగా 125 రకాల పనులు చేసుకున్నటువంటి ప్రజలు అక్కడ భూదానం బోర్డు 2014 భూదానం బోర్డు రాజేందర్ రెడ్డి దగ్గర వాళ్ళు కుటుంబానికి 100 గజాల చొప్పున ఇండ్లకు ప్రొసీడింగ్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ ఇండ్లు కట్టేటువంటి కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అక్కడ ఉన్నటువంటి ఆ గుండాలంతా కూడా కట్టుకోకుండా అడ్డుకొని తగాదపడుతూ ఉంటే హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఇల్లు నిర్మాణం కోసం ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇండ్లు కూడా కొన్ని నిర్మించుకున్నారు, గుడిసెలు వేసుకున్నారు, రేకులు వేసుకున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. అప్పటి నుంచి అనేక సార్లు గొడవ పడుతూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ వసతులు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏ వసతి లేకుండా ఉంటే వాళ్ళు జనరేటర్స్ పెట్టుకొని నీటి ట్యాంకర్ పెట్టుకొని వాళ్ళ జీవన విధానాన్ని గడుపుతూ ఉంటే హైకోర్టు వాళ్లకు నీటి వసతి కల్పించాలి, కరెంట్ ఇవ్వాలి, అక్కడ మౌలిక వసతులు కల్పించాలని చెప్పని ఆర్డర్స్ కూడా ఇచ్చింది. అయినా దీనంతా కూడా ఖాతరు చేయకుండా హైకోర్టు ఆర్డర్లను పక్కన పెట్టి పోలీసు వాళ్ళు కూడా ఎంటర్ కావద్దని చెప్పని అందులో ఆర్డర్స్ ఉన్నది. అయినప్పటికీ హైకోర్టు ఆర్డర్స్ని కూడా ఖాతరు చేయకుండా ఆర్డర్ మాకేం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు కూల్చేసే ప్రయత్నంలో ఉండగా 17వ తారీఖు మొన్న 2026 నాడు ఈ యొక్క ఓపీడీఆర్ సంఘము, గ్రామీణ పేదల సంఘము, ప్రధాన మేజిస్ట్రేట్ చంద్రకుమారు, ఈ యొక్క పాశం యాదగిరి వీళ్ళంతా కూడా కొంతమంది పోయి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తెలుసుకొని అక్కడ ప్రెస్ మీడియా పెట్టారు. నిన్న 24 తారీఖు నాడు అక్కడ అందరూ ప్రజలతో కూడా అందరినీ కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి నిర్ణయించుకొని వీళ్ళు వెళ్ళకముందే 9 గంటలకే వచ్చేసి ఈ యొక్క అధికారులు దాదాపుగా 1000 కాదు 10,000 మంది స్టాఫ్, పోలీసు వాళ్ళు, అక్కడ రెవెన్యూ వాళ్ళ స్టాఫ్ అందరూ, ఇరిగేషన్ అందరూ కలిసి 10,000 మంది అక్కడ గుమిగూడి ట్రాక్టర్లు, డీసీఎంలు, అనేకమైనటువంటి జేసీబీలు తీసుకుపోయి వాళ్ళను అతలాకుతలం చేసి అదంతా కూడా కూలగొట్టేసినారు. మరి ఘోరమైనటువంటి పరిస్థితి. అక్కడ వెళ్ళేటువంటి మీడియాను కూడా అడ్డదారిలో అడ్డుకొని వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు పోతే వాళ్ళను పట్టణానికి పోకముందే దూర ప్రాంతాల నుండి అసలు ఎక్కడికక్కడ రిమాండ్ చేసేసి ఇది ఎన్నడూ లేనంత అటువంటి ఘోరము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియకుండా జరిగేది ఏం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నానంటే ఈ పేద ప్రజల ఉసురు పుచ్చుకోవడం ఇది కరెక్ట్ కాదు. నీ ఖచ్చితంగా ఉసురు ముట్టిపోతామని నేను ఇదంతా ఖచ్చితంగా చెప్తున్నాను. అక్కడ ఏదైతే కూలగొట్టిరో అది మీ భూమి కాదు, మీ అయ్యే సొత్తు కాదు. ఆ భూదానం బోర్డు ఇచ్చినటువంటి భూమి, దాన్ని మీరు కొల్లగొట్టుకొని వ్యాపారం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రధాన కారణం వీళ్ళు వెనకాల ఎవరున్నాయా అంటే తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఈ యొక్క బట్టి విక్రమార్క, వీళ్ళు ముగ్గురు కూడా కలిసికట్టుగా అక్కడ మేసేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాస్తవం ఇది. అయితే మన వాళ్ళు ఓపీడీఆర్ గ్రామీణ పేదల సంఘం వెళ్ళి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర మాట్లాడి, అయ్యా మా పేదవాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు, అసలు మీకేం అధికారం ఉంది, ఎందుకని కూలగొడుతున్నారని చెప్పి అడిగితే ఏమి తెలియనట్టుగా తప్పించుకోవడానికి ఎత్తుగడలేసి కలెక్టర్తో ఫోన్ చేసి, అయ్యా ఎందుకు కూలగొడుతున్నారు, నాకేం చెప్పలేదు అని అంటే కలెక్టర్ చెప్పే మాట ఒకటి ఏమైందంటే మన వాళ్ళకి అర్థమైంది, అయ్యా సార్ మేము ముందు అనుకున్నదే కదా కూలగొట్టాలని, అందుకే కూలగొడుతున్నామని చెప్పిండు. అక్కడ ఎమ్మటే అవుట్ స్పీకర్ ఆఫ్ చేసి, అయ్యో కాదయ్యా ఇక్కడ మనుషులు వచ్చారు ఎందుకు కూలగొడుతున్నారంటే ఆపమంటున్నారంటే అయిపోయింది, ఇప్పటికే దాదాపుగా ఖతమైపోయింది, మేము కూల్చేసినామని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా కావాలని వీళ్ళ యొక్క జేబులు నింపుకోవడానికి, వాళ్ళ యొక్క వ్యాపారం కోసము ఈ పేద ప్రజల్ని దాదాపుగా ఆ యొక్క 1000 మంది కుటుంబాలు ఏవైతే కూలగొట్టినావో వాళ్ళకు నీ ప్రభుత్వం ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నీకు ఆ 50 కోట్లు మిగిలిన సంతోషపడాలి పోయి, నీకు ప్రభుత్వ భూమి ఇవ్వాల్సింది మిగిలిందన్నటువంటి సంతోషపడాల్సింది పోయి ఆ భూములు గుంజుకొని వ్యాపారం చేయడం కోసము ఇది వాళ్ళ ఇల్లు కూల్చేయడం ఎంతవరకు సమంజసం కాదు. నేనేమంటున్నానంటే ఈ 1000 మంది కుటుంబాలకు ఎక్కడైతే కూల్చేసిర్రో వాళ్ళందరికీ కూడా అక్కడ వాస్తవమైనటువంటి నిజ నిర్ధారణ చేసి నష్టపరిహారం చెల్లిస్తూ వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చి అక్కడ వసతి కల్పించాలని గ్రామీణ పేద సంఘం ఆధ్వర్యాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఇదే కనుక అమలు చేయకపోతే మీకు చాలా తగినటువంటి పరిణామం ఏర్పడుతుంది. మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకపరిచే అటువంటి అవసరం ఉంటుంది. మేము తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని నేను హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసాం ఖమ్మంలో జరిగినటువంటి వినోబా నవోదయ కాలనీలో చాలా ఎన్నో సంవత్సరాలుగా కూడా అక్కడ
ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి గ్రామీణ పేదలందరినీ కూడా ఆ ఇండ్లు తొలగించారని చెప్పేసి ఇక్కడ గ్రామీణ పేదల సంఘం నుంచి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ తొలగించినటువంటి ఇండ్లన్నిటికి కూడా వెంటనే వారికి గృహాలు నిర్మించి వారికి కావాల్సిన నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి గ్రామీణ పేదల సంఘం కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గ్రామీణ పేదలకు సంబంధించి ప్రతి పేదలకు కూడా ఎవరికి కూడా అన్యాయం జరగద్దు, వాళ్ళకు రావాల్సినటువంటి ఇండ్లు కూడా వెంటనే ఆ ఇండ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ భూములను కూడా వారికే ఇచ్చేసి వారికి సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.